ఒక పెద్ద తొట్టిలో ఒక చేప ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేది. ఎందుకంటే ఆ చేపకు కావాల్సిన నీళ్లు ఆ తొట్టి నిండా ఉన్నాయి. అలానే ఆ చేప తిరగాలనుకున్న ప్లేస్ కూడా ఆ తొట్టిలో పెద్దగా ఉందన్నమాట. అందుకని ఆ చేప ఎంతో సంతోషంగా సరదాగా ఆ తొట్టిలో నివసిస్తూ ఉండేదన్నమాట. అయితే అనుకోకుండా ఒకరోజు ఏం జరుగుతుందంటే ఆ చేప ఉన్న తొట్టికి చిన్న రంధ్రం పడుతుందన్నమాట. ఆ రంధ్రం గుండా నీళ్ళు ఒక్కొక్క బొడ్డు కారిపోతూ ఉంటాయన్నమాట. అయితే చేపకు అర్థమయ్యి నీటి పైకి వెళ్ళి కిందకు చూస్తుందన్నమాట. ఆ కారిపోయే నీటిని ఆపలేకపోతుంది. చివరికి అడుక్కు వస్తుంది. అడుక్కు వచ్చేసరికి చేప గ్రహించుకుంటుంది, ఈరోజు నాకు మరణము సంభవించింది, ఈరోజు ఖచ్చితంగా నేను చనిపోతానని గ్రహించింది అనమాట. అలానే మనం కూడా మన దగ్గర ఉన్న డబ్బుని రోజుకి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టుకుంటూ పోతే మిగిలేది చివరికి ఖాళీ పర్సు, ఖాళీ జోబే మాత్రమే. చేప అయితే ఆ నీటిని ఆపలేకపోయింది, మనమైతే మన ఖర్చులను ఆపగలం అనమాట. ఈ రోజులలో డబ్బు లేకపోతే దేనికి పనికిరామన్నమాట. చూడండి, ఆ చేపకు నీళ్ళు బతకడానికి ఎంత అవసరమో మనిషికి కూడా బతకడానికి డబ్బు అంతే అవసరం అనమాట. చేప నీళ్ళు లేని బతకలేదు, అలానే మనిషి కూడా డబ్బు లేకుండా బతకలేడు అనమాట. మన దగ్గర డబ్బులుంటే మనం ఎలా బతకగలము అంటే మన ఆరోగ్యాన్ని మనం చూసుకోగలము. అలానే మన కుటుంబం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా మనము సేవ్ చేయవచ్చు. అలానే మనం నలుగురికి కూడా సహాయం చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయినా డబ్బులను వేస్ట్ చేయకూడదని తెలియజేస్తున్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.